మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. రామారావు గారితో పాటు మిగతా హీరోలతో కూడా చేసేవారు కదా. అందరితో చేశాను. రామారావు గారి మనిషి అన్న ముద్ర మీ మీద బలంగా ఉంది. అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? నా అదృష్టం అండి అది. నేను చేసుకున్న నాగేశ్వరరావు గారితో చేశారు, శోభన్ బాబు గారు. నన్ను అసహించుకునేవాళ్ళు కాదు ఎవరు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరూ. కృష్ణ గారు రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాల్లో కూడా కనిపించారు. అవునండి, అంటే అది ఇది చిన్న మనస్పర్ధలండి. ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు. నేను దానవరసవర్ కన్న తీస్తున్నానయ్యా, రెండు సేమ్ సబ్జెక్టు, నువ్వు తీయొద్దు అన్నాడు. అది కాదు అని చెప్పి మొదలెట్టాడు. అక్కడ చిన్న కోపం వచ్చింది. సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు. అక్కడ తీశారు అది. కృష్ణ గారా? మేమేమో హైదరాబాద్లో తీసాం. ఓకే. ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది. దానవరసవర్ అదేమో కాస్ట్యూమ్స్ బాగున్నాయి అన్నారు. సినిమా పోయింది. అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పర్ధలు. అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకున్నారని అంటూ ఉంటారు. అవునండి. వారు తీయలేకపోయారు, కృష్ణ గారు తీశారు కదా. అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా? వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా. చాలా అల్లూరి సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి. పనిచేసి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు. ఆఫీసులో ఉన్నాయి. ఓకే. అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడు, బట్ పూర్తి వివరాలు ఆయనకి దొరకలే ఇంకా అప్పటికి. ఓకే. దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి, అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు. మన్యం వెళ్ళిపోయాడు అతను. ఓకే. ఈయనకి కోపం వచ్చింది. ఓకే. వద్దని కబురు చేశాడు. చేసినా కూడా అతను ఆగకుండా మన్యంలో ఆ మహారథి గారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు. అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. నేను అందులో కూడా యాక్ట్ చేశాను, సీతారామరాజులో కూడా వేసా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తర్వాత దేవుడు చేసిన మనుషులు సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ ఫంక్షన్కి పిలిచినా కూడా ఎల్ల అయినా. ఓకే. అది వాళ్ళకి తెలుసు. బట్ అయినా కూడా తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆ కోపం ఉండేది ఆయనకి. కొన్ని క్యారెక్టర్లు చేయాలని మనసులో ఉండేది. ఎన్ని స్క్రిప్టులు రాసుకునేవాడు అండి ఆయనే, రాసుకుని పెట్టుకునేవాడు. ఈలోపు ఎవరిలో మొదలెట్టేసేవాడు. మరి అది ఆగరు కదా, ఆయన తీస్తున్నాడంట అనగానే వాళ్ళు వేసేవాడు బాణం. ఆ విధంగా సీతారామరాజు మొదలెట్టి ఫినిష్ చేశాడు అతను. అతనికి మంచి పేరు వచ్చింది ఆర్టిస్ట్గా. రామారావు అయితే ఇంకా మంచి పేరు వచ్చేది. దాంతో కొంచెం దూరం అయిపోయింది. మాట్లాడుకోవడం కోపం అంతకన్నా ఏమీ లేదు. ఎదురుగా పడి పోట్లాడుకున్నది ఏమీ లేదు, తిట్టుకున్నది ఏమీ లేదు. ఎవరో నేను చేద్దాం అనుకున్నవన్నీ ఏమిటి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అల్లూరి సీతారామరాజు డిజైన్లన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. గెటప్లన్నీ ఏం చేసి, పంచి ఎలా ఉండాలి, కిరీటం ఎలా ఉండాలి. కాకపోతే పూర్తి కథ దొరకల అల్లూరి గారికి. సినిమాకి సరిపడినంత కథ దొరకల. లేకపోతే తీసేవాడు ఆయన అల్లూరి సీతారామరాజు. పరస్పర గౌరవానికి ఏం తక్కువ ఉండేది కాదు కదా. అయ్యో, రామారావు రాస్తున్నారంటే లేచి నుంచున్నాడు కృష్ణ గారు కూడా. ఆ గౌరవం ఉండేది. అది డిఫరెన్స్. ప్రొఫెషన్లో డిఫరెన్స్, ఇది పర్సనల్ డిఫరెన్స్. అవును అవును. ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటర్ కదా. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే రైటరు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి ఆయన. మంచి అసలు ఆయన పెయింటింగ్లు వేసేవాడు, అదిరిపాటుగా ఉండేవి. చాలా కొత్త విషయం ఇది. పెయింటింగ్లు బ్రహ్మాండంగా. అలాగా. సుభాష్ చంద్రబోస్ గారు వస్తే ఆయన బొమ్మ గీసి ప్రజెంట్ చేశాడు సుభాష్ చంద్రబోస్ గారికి. అలాగా రామారావు గారు. మీకు ఏ ఆర్టిస్ట్కి అయినా బొట్టు పెట్టాలన్నా, ఐబ్రో గీయాలన్నా ఆయన తర్వాతే. ఫ్రీ హ్యాండ్ అనమాట. ఏ మైథాలజీ క్యారెక్టర్ తీసుకొచ్చినా కూడా బొట్టు ఆయనే పెట్టేవాడు. పెట్టి రామారావు గారిలో ఉన్న చిత్రకారుని కోణం ఇప్పుడే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది ప్రపంచానికి. బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్, పెయింటర్, మంచి పెయింటర్, మంచి పెయింట్లు వేసేవాడు. ఓకే. చాలామందికి తెలవదు. తర్వాత డైరెక్టర్ అన్నవాడు ప్రతివాడు కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ ఒకసారి చదువుకోవాలి, చూడాలి. ఆయన దగ్గర 3 రకాల పెన్నులు ఉండేవి, 3 రకాల ఇంకులు ఉండేవి. ఈ లెఫ్ట్లో అంతా రాసేవాడు. ఇప్పుడు అది మీకు ఉంటే, ఆ బౌండ్ ఉంటే సినిమా కళ్ళు మూసుకు డైరెక్ట్ చేయొచ్చు. మీలాగా షార్ట్ డివిజను ఈ సీన్లో 10 షాట్లు ఇలా ఉండవు ఆయనకి.
ఫుల్ పిక్చర్ షార్ట్ డివిజన్ ఉంటుంది. 320 షాట్ అందంటే శుభం షాట్ అనమాట అది. ఒకటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత లెఫ్ట్లో ఏ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచోవాలి, ఎన్ని డిగ్రీల్లో నడవాలి, కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డైలాగ్ మొదలెట్టాలి, ఆ డైలాగులన్నీ ఇటు ఉంటాయి. ఆ 3 రకాల లింకుల్లో రాసుకునేవాడు. ప్రతి డైరెక్టరు నేర్చుకోవాల్సిన విషయం అండి ఇది. ఈ విషయం ఎవరికి తెలవదు. ఆయన రాసిన స్క్రిప్ట్లు ఉన్నాయి, ఆ రామకృష్ణ దగ్గర ఉండి ఉంటాయి, బట్ మ్యూజియంలో పెట్టచ్చు. అంత బ్యూటిఫుల్గా రాసేవాడు అనమాట. అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి. 3 రకాల ఇంకులు ఎవరైనా మిక్స్ చేస్తారు, 2-3 రకాలు మిక్స్ చేసి వాటితో రాసేవాడు. అక్షరాలు గుండ్రంగా ఉన్నాయంటేనే గ్రాఫాలజీ ప్రకారం వాళ్ళ మనసు శుద్ధమైందని అర్థం. అంతేగా మరి. కరెక్ట్. చాలా క్లియర్ మనసు అండి. ఎవరిని ఏమీ హర్ట్ చేసేవాడు కాదు, ఎవరిది ఏమి అన్యాయంగా తీసుకుందాం అనేవాడు కాదు. అసలు ఆ మనస్తత్వమే కాదు అది.